ప్రజాసేవే ధ్యేయంగా ప్రయాణికుల క్షేమమే పరమావధిగా ప్రగతి రథచక్రాలుగా పేరు మలుచుకుని సేవలందిస్తున్న సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ. 23,000 బస్సులు, 1,50,000 మంది ఉద్యోగులతో రోజుకు 1,00,00,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రపంచంలోని అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. కానీ నేడు పాలకుల నిర్లక్ష్యంతో అస్తిత్వాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకుంటోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం సిబ్బందికి జీతాలిచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి. ఒకవైపు ప్రైవేట్ సంస్థల విపరీతంగా ఆర్జిస్తుంటే ఇంకోవైపు ఆర్టీసీ ఆర్థికంగా చతికిల పడుతోంది. అసలింతకీ ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? సంస్థ లాభాల బాటలో ప్రయాణించాలంటే ఏం చేయాలి? ఇరవై 23,000 బస్సులతో రోజుకు 75 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 1,00,00,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. 24,336 గ్రామాలకు సర్వీసులు నడుపుతూ సేవలందిస్తోంది. వృద్ధులు, పేదలు, విద్యార్థులు తదితరులకు ఛార్జీల్లో రాయితీలనిస్తూ సేవాభావాన్ని చాటుతోంది. తొలినాళ్లలో లాభాలతో కళకళ్లాడిన సంస్థ క్రమంగా ప్రాభవం కోల్పోయే స్థితికి చేరుకుంది. ఆర్టీసీకి వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. ఎప్పుడూ భారీ వ్యత్యాసమే. కొత్త బస్సులతో సంస్థ లాభాల బాటలో వెళుతుందని అందరూ ఆశిస్తున్నా వస్తున్న ఫలితాలు మాత్రం కంగు తినిపించేలా ఉంటున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఆర్టీసీని 7 జోన్లుగా ఏర్పాటు చేశారు. నష్టాలను తగ్గించేందుకు ప్రతి జోన్కు ఓ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారిని నియమించారు. ప్రైవేటుకు ధీటుగా పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపడం, సమస్యల పరిష్కారం కోసం వీరిని నియమించారు. కానీ ఏం లాభం? నష్టాలు వస్తూనే ఉన్నాయి. ప్రైవేటు వాహనాల వ్యవహారము జోరు మీదే ఉంటోంది. పైగా ఈ అధికారుల జీతభత్యాలు, సౌకర్యాల కల్పనకు వృధాగా కోట్లు ఖర్చవుతున్నాయి. ఆర్థికంగా ఆదుకోదు, నష్టపరిహారం ఇవ్వదు, టికెట్ల రేటు పెంచడానికి రాజకీయ కారణాలు చూపించి అనుమతి ఇవ్వదు, అక్రమ రాకపోకలు కొనసాగిస్తున్న ప్రైవేటు వాహనాలు నియంత్రించదు, నిరోధించదు. ఆర్టీసీని అన్ని రకాలుగా నష్టపరుస్తుంటే ప్రభుత్వం ఆర్టీసీ ముందు ఎట్లా వెళ్ళగలుగుతుంది? 117 కోట్లతో గతేడాది కంటే ఈ సంవత్సరం 6 కోట్లు మించి నష్టాల్ని నమోదు చేసింది కడప జోన్. ప్రతి కిలోమీటర్కు 22 పైసల నష్టం వస్తోందక్కడ. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ సిటీ జోన్ అత్యధిక నష్టాలు మూటగట్టుకుంది. 2010-11లో 27.4 కోట్లు మాత్రమే నష్టం రాగా 2011-12 ఏడాదిలో ఏకంగా 144 కోట్ల రికార్డు స్థాయి నష్టాల పాలైంది. ట్రాఫిక్ తో డీజిల్ వినియోగం అధికమవడం, కొత్తగా వచ్చిన జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు నిర్వహణ పరంగా అధిక నిధులు వెచ్చించాల్సి రావడమే కారణమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ప్రతి కిలోమీటర్కు ₹3.59 నష్టం వస్తోంది. ఫలితంగా ఈ ఏడాది నష్టాల జాబితాలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. 75.7 కోట్ల నష్టంతో 3వ స్థానంలో నెల్లూరు జోన్, 73.9 కోట్లతో కరీంనగర్ జోన్ 4వ స్థానంలో నిలిచాయి. 45.6 కోట్లతో హైదరాబాద్ జోన్ 5వ స్థానంలో ఉండగా 54.6 కోట్లతో విజయవాడ జోన్, 53.9 కోట్లతో విజయనగరం జోన్లు వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఆర్టీసీ ఆదాయానికి, నిర్వహణ వ్యయానికి కొన్నేళ్లుగా పొంతనలేని కారణంగా నష్టాలు పెరుగుతున్నాయి. 2004-05 సంవత్సరంలో సంస్థకు 224 కోట్ల నష్టం వాటిల్లింది. 2005-06లో 42 కోట్లు, 2006-07లో 111 కోట్లు నష్టాలు వచ్చాయి. మధ్యలో 2 ఏళ్లు కొంత ఉపశమనం లభించినా 2009-10లో 514 కోట్ల భారీ నష్టాల్ని మూటగట్టుకుంది.
2010-11తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నష్టాలు 317 కోట్ల రూపాయలకు చేరాయి. తాజాగా 2011-2012 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 585 కోట్ల నష్టాలతో కొత్త రికార్డుకు చేరుకుంది. నెల నెలా వడ్డీ చెల్లింపులకే 200 కోట్ల మేర వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సగటున కిలోమీటర్కు ₹2 నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 195 డిపోలు నష్టాల్లో మునిగి తేలుతుండగా కేవలం 15 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మార్చి చివరి నాటికి సంస్థ అప్పులు 4,000 కోట్లను దాటడంతో అప్పుల నుంచి ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇవాళ 800 కోట్ల రూపాయలు ప్రత్యక్ష పరోక్ష ట్యాక్సుల ద్వారా ఆర్టీసీ నుంచి ప్రభుత్వం వసూలు చేస్తా ఉన్నది. ఆర్టీసీకి చేసే సహాయం శూన్యం. 70,000 ఆర్టీసీ చరిత్రలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి వచ్చింది 165 కోట్లు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ నుంచి వసూలు చేసేది 800 కోట్లు. మెట్రో రైలు అన్నారు 15,000 కోట్ల ఖర్చు ప్రతిపాదన ఉన్నది. అంత అయినా కూడా 20 లక్షల మంది ప్రయాణికులకే, అది కూడా హైదరాబాద్లో ఉన్న ప్రయాణికులకే సౌకర్యం కలగజేస్తాం. మేము దినానికి 1,40,00,000 మంది ప్రయాణికులు సౌకర్యం కలగజేస్తున్నాం రాష్ట్రం మొత్తంగా. మరి వాళ్ళకి 15,000 కోట్లలో 5,000 కోట్లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 500 కోట్లు మీ జన్మలో మాకిచ్చారా? జిల్లాల వారీగా పరిశీలిస్తే ఏ జిల్లాలోనూ ఆర్టీసీకి నయా పైసా ఆదాయం రాని దుస్థితి. అన్ని జిల్లాల్లోనూ ఏటా నష్టాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 2 ఏళ్లలో రీజియన్ వారీగా చూస్తే రాజధానిలోనే అధిక నష్టాలు వస్తున్నాయి. 2010-11 ఏడాదికి హైదరాబాద్ రీజియన్లో 23 కోట్ల నష్టాలు మాత్రమే రాగా 2011-12 ఆర్థిక సంవత్సరానికి 80.1 కోట్లకు చేరి జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ రీజియన్లో ఈ ఆర్థిక సంవత్సరం 63.8 కోట్లకు పెరిగింది. రంగారెడ్డి రీజియన్ గతంలో 7 కోట్ల లాభాల్లో ఉండగా ఈ ఏడాది 14 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. 2008లో లాభం వచ్చింది, 2009లో లాభం వచ్చింది, 2010లో నష్టం వచ్చింది, 515 కోట్ల నష్టం వచ్చింది అంటున్నారు. ఇప్పుడు 2010-11కి వచ్చేసరికి 135 కోట్లు పైగా 315 కోట్ల పైగా ఇప్పుడు నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఆ 2 సంవత్సరాల లాభం ఎందుకు వచ్చింది, ఈ 2 సంవత్సరాల నష్టాన్ని రావడానికి కారణం ఏంటనేది చెప్తున్నారు. ఎంతైతే ఈ సంస్థ నుంచి రాయితీలు ప్రజలకు ఇవ్వాలని చెప్తున్నారు, అంతగా ఈ సంస్థను బ్రతికించాల్సింది కూడా ఈ ప్రభుత్వమే తీసుకోవాలి. అయ్యా బస్సుల కొనుగోలుకి 1000 కోట్లు కావాలంటే 200 కోట్లు అప్పిస్తా ఉంటున్నారు. ఇది ఎక్కడి బాధ్యత? రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 210 డిపోలు ఉన్నాయి. డిపోల వారీగా వచ్చే రాబడే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. గడచిన దశాబ్ద కాలంగా అత్యధిక డిపోలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. కొన్ని డిపోల్లో బస్సు బయటకు తీయాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. 2011-12 లెక్కలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 195 డిపోలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. కేవలం 15 డిపోలు మాత్రమే లాభాలు తెచ్చాయి. ఎక్కువ నష్టాలు వచ్చే డిపోల జాబితాలో సికింద్రాబాద్ లోని BHEL డిపో తొలి స్థానంలో ఉంది. ఇక్కడి బస్సుకు కిలోమీటర్కు ₹8.34 నష్టం వస్తోంది. రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో ఉన్న 24 డిపోల్లో ఇబ్రహీంపట్నం మినహా అన్ని నష్టాలు భరించక తప్పని పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్లలోనూ కష్ట నష్టాలే. వీటిల్లో ఏ ఒక్క డిపో నుంచి నయా పైసా ఆదాయం రాకపోవడంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే దానిలో నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఆర్టీసీకి మోక్షం వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఇల్లిసిట్ ఆపరేషన్స్ ఉన్నాయి, అందరూ చూస్తూనే ఉంటారు. ఇల్లిసిట్ ఆపరేషన్స్ నంబర్ ఆఫ్ బస్సెస్ మెయిన్ రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి. ఓవర్లాపింగ్ అనేది 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ 100 కిలోమీటర్లు కాంట్రాక్ట్ క్యారేజెస్ రూపంలో ఓవర్లాప్ చేస్తూనే ఉంటాయి. కానీ ఏ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కూడా, ఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా ఆ బస్సును పట్టుకోరు, సీజ్ చేయరు. సో ఈ ఇల్లిసిట్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తే ఆర్టీసీకి దాదాపు 1000 కోట్ల రెవెన్యూ వస్తుంది.